వాడు చెప్పింది కరెక్టేరా. మన అవతారాలు చూసిన అమ్మాయిలే మనం చూడలేదు. మీ దగ్గర పైసలు ఎంత ఉన్నారు? ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, చాలా బాగుంటుంది. ఇక్కడ మేబీ మీకు ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే మనమైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాం. వీడియో కొంచెం చూడండి, దాని తర్వాత స్కిప్ చేసిన నో ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కదా మీకు. దానికంటే ముందు మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. డిస్క్రిప్షన్ నుంచి ఫస్ట్ ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఓకే, ఇక్కడ కొన్ని గ్రూప్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వైట్ కలర్ అనేది మీకు నచ్చకపోతే ఇక్కడ మనకు ఒక షేప్ కనిపిస్తుంది మీకు, దాన్ని సెలెక్ట్ చేసి కలర్ అని ఫీల్డ్లోకి వెళ్ళి దీనిదే మీరైతే బ్లాక్ కలర్ పెట్టుకుంటే బ్లాక్ కలర్ అయితే అయిపోతుంది. దీనికి మీరు ఇక్కడ మనకు ఇంకో షేప్ కూడా ఉంటుంది, దీన్ని కూడా బ్లాక్ కలర్ పెట్టుకుంటే ఇది కూడా బ్లాక్ కలర్ అయితే అయిపోతుంది. కానీ లిరిక్స్ అనేది మళ్ళీ వైట్ కలర్లో పెట్టుకోవాలి, లిరిక్ కూడా వైట్ కలర్లో పెట్టాలి. దానికోసం ఇక్కడ గ్రూప్ ఉంటుంది, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ప్రతి ఒక్క లిరికల్ని వైట్ కలర్ పెట్టండి. ఆ పెద్ద ప్రాసెస్ ఎందుకు, అలాగైతే ఉండండి, వైట్ కలరే పెట్టుకోండి. నేను చెప్పడం మర్చిపోయాను, డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను, యాడ్ చేసుకోండి. చాలా వీడియోస్లో ఇచ్చాను, మ్యాక్సిమం ఉంటుందని అనుకుంటున్నా, లేకపోతే నో ప్రాబ్లం, డిస్క్రిప్షన్లో ఉంది, యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక 2 ఫొటోస్ అనేది కట్ చేసుకోండి. ఎందుకు అనేది చెప్తాను, 2 కాదు, ఒక 4-5 చెప్తాను. కింద ప్లేస్ సెకండ్ 4:5 రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఈ 4:5లో 2 ఫొటోస్ కట్ చేసుకోండి, చాలా యూస్ అవుతుంది మీకు. ఎగ్జాంపుల్గా నేను ప్రభాస్ సార్ది ఒక ఫోటో యూజ్ చేసిన కదా, ఈ ఫోటో ఇది కాదు, ఇది ఓకే. దీనైతే నేనైతే ఇలాగైతే సెలెక్ట్ చేసి టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసా. మ్యాక్సిమం నాకు చాలా ఇష్టమైన ఎఫెక్ట్ టైల్స్, అంటే ఫోటో కవర్ చేస్తుంది. ఇది ఉంది, దీన్ని షేర్ ఐకాన్లోకి వెళ్ళి కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీలోకి వెళ్ళి దీన్ని సేవ్ చేస్తున్నా. ఇలాగే ఇంకో ఫోటో కట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి కింద ప్లేస్ సెకండ్ 4:5 రేషియో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ కింద ప్లేస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఓకే, ఇది కూడా మీరైతే ఒక సైజులో అయితే కట్ చేసుకోండి. ఇక్కడ 9:16 ఇలాగైతే ఒక 4 ఫొటోస్ కట్ చేసుకోండి. ఇంతకుముందు చెప్పింది 2 ఫొటోస్, ఇవి 4 ఫొటోస్, మొత్తం 6 ఫొటోస్ అయితే యూస్ అవుతుంది. ఓకేనా, అవి కూడా 2 ఫొటోస్ అనేది మీ ఓల్డ్ ఫొటోస్ ఉంటే ఎనీ బ్యాడ్ ఫొటోస్ ఉంటే అది పెట్టండి, అసలు చాలా బ్యాడ్ ఫోటో పెట్టండి. ఓకేనా, ఓకే. ప్రభాస్ అది చాలా బాగున్నాయి, మీకు ఎగ్జాంపుల్గా పెట్టాను అవి. ఓకే, మీ యొక్క ఫోటో ఏమైనా ఓల్డ్ ఫొటోస్ ఉంటే అది పెట్టండి. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఈ స్టార్టింగ్లో 2 గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీ ఫోటో ఉంటుంది కదా, కట్ చేసిన ఫోటో ఇక్కడ చేంజ్ చేసుకోండి, వచ్చేస్తుంది ఇలా. ఓకేనా, ఇంకో గ్రూప్లో కూడా చేంజ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనము మెయిన్ గ్రూప్లు అయితే ఉన్నాయి, ఇక్కడ చాలా గ్రూప్స్ అయితే ఉన్నాయి. చాలా సింపుల్, ఇక్కడ 6 గ్రూప్స్లో ఒకటే ఫోటో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవి చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఈ 6 గ్రూప్లో ఒక ఫోటో ఉంటుంది, ఈ 6 గ్రూప్లో ఒక ఫోటో ఉంటుంది, లాస్ట్లో 2 ఫొటోస్ ఉంటాయి. అందుకోసమే 4 ఫొటోస్ మీకు యూజ్ చేయమని అన్న. ఓకే, గ్రూప్ సెలెక్ట్ చేసుకోవడం, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళడం, ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అనే ఫీల్డ్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో కట్ చేసినారు కదా, ఓకే, ఫుల్ స్క్రీన్ ఫోటో, దాన్ని రీప్లేస్ పెట్టుకోవడం. ప్రతి ఒక్క దాంట్లో ఇదే పెట్టాలి మీరు. కొంచెం మర్చిపోకుండా ట్రై చేయండి, అంతే. ఈ వీడియోని మీరు ఈజీగా సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.